హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. అందరూ మనుషులుకున్నట్టుగా సమాజంగా కూర్చో మనక ఒకరినప్పుడు హెచ్చరించుతూ ఆ దినం సమీపిస్తూ మీరు కూర్చుని కొలది మరీ ఎక్కువగా ఆలాదు చేయొచ్చు, ప్రేమ చూపును సత్కార్యము చేయటకును ఒకరినప్పుడు కూర్చోవాలని ఆలోచించము. హల్లెలూయా. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ప్రభా నీ శిలువ రక్తమును ఆపాదించుకొని ఉదయకర సమయంలో ప్రభా జీవం కలిగిన నీ మాటలో జీవింపచేసే నీ వాక్కు చేత నీ ప్రజలను దర్శించి నూతన పరచమని ప్రార్థిస్తున్నాను. ఆత్మకు కావలసిన ఆత్మ సంబంధమైన ప్రభా పానీయమును, ఆత్మ సంబంధమైన ఆహారమును అయినా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ మాటల ద్వారా ప్రభా మీరు నూతనపరిచి మహిమ ఘనత ప్రభావం వెనకలు పొందుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించినారు. ఈ ఆత్మ సహములు కోరి నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగంలో గత వారం పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 24-25 వచనాల్లో కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజముగా పుట్ట మానక అనే పదాన్ని సమాజంగా కూడుకున్నప్పుడు అసలు మనం ఏమి చేయాలి అనే అంశంలో కొద్ది వాటిని మనం ధ్యానము చేస్తాం. ఇఫ్ గాడ్ విల్లింగ్ దాన్ని మరోవైపున అసలు కూడుకున్నప్పుడు ఏమి చేయకూడదు అని దాని గురించి కూడా తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వంగా ధ్యానం చేద్దాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు ఏమంటున్నాడంటే కూడుకున్నప్పుడు మనము ప్రభు సన్నిధిలో పాడాలని, దేవుని గురించి గానం చేయాలని, ఉత్సాహ ధ్వని చేయాలని, ఒకే స్తుతి ఆరాధన చేయాలని, ఆయన సన్నిధిలో మోకరించాలని, ఆయన సముఖంలో సాగిలపడి నమస్కారము చేయాలని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని, ఆయన సముఖంలో దేవుని వాక్యమును చదవాలి, ధ్యానము చేయాలని, అపొస్తలుల బోధనలు నిలకడగా ఉండాలని, సహవాసముందు నిలకడగా ఉండాలని, రొట్టె విరిచిన పట్టిను కొనసాగించాలని, ఇలాగున ప్రతిదినం ఆది సంఘం వాళ్ళు కూడుకున్న ప్రతిసారి కూడా ప్రభు సన్నిధిలో వారు ప్రార్థిస్తూ ఆనందించాలని ఈ లేఖన భాగాన్ని గత వారం మనం ధ్యానము చేశాం. ఓకే, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అదే వాక్యంలో నుండి మరో వాక్యంలోనే మనం చూసుకుందాం. అక్కడ ఏమంటాడంటే మీరు ఒకరినొకరు పురికొల్పించాలి అనే పదం వాడే. ఏం చేయడానికి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. దేవుని స్తోత్రం. ఈరోజు లేఖన భాగంలో నుండి మనము ఒకరినొకరము పురికొల్పించాలి. ఎందుకు పురికొల్పించాలి? మరలా మీకు చెప్తున్నాను, ఆ దినము సమీపించున్నది కాబట్టి మనము ఒకరికి ఒకరము పురికొల్పించాలి. సో పరిశుద్ధ గ్రంథమందు ఈ విధంగా ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా మనము ఒకరినొకరము పురికొల్పించాలి, ప్రోత్సహించాలి, ఒకరినొకరిని బలపరచాలని లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథాల్లో, కొత్త నిబంధనలో అనేకమైన రెఫరెన్స్ మనకు కనపడుతుంది. వాటన్నిటి గురించి మీకు ఇప్పుడు వివరించాను కానీ జస్ట్ రెఫరెన్స్ మాత్రం ఇస్తాను. కావలసిన వారు దాన్ని రాసుకోవచ్చు. ఓకే. అండ్ సెకండ్ వర్డ్ ఒకసారి మనం చదువుకుందామా? 3వ అధ్యాయం 13వ వచనం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు నేడు ఆయన శబ్దమును వినిన ఎడల పాపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కట్టుపరచుకొనకుడి అని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవరు కట్టిన పక్క పెడకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే నేడు అనబడుచున్న ఈ సమయం ఉంటుండగానే ప్రతి దినమును మీరు ఒకరికొకడు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోమన్నాడు. నేడు అనే అవకాశం ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు దేవునికి అవిధేయులు అయిన మూలంగా, దేవుని మాటను నమ్మకపోవడం మూలముగా మీరు ఎన్నడూ కూడా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు వారికి మాటిచ్చాడు, ప్రమాణం చేశాడు. ఇంకెన్నడూ కూడా మీరు విశ్రాంతిలో ప్రవేశింపరు. కానీ దావీదు వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దావీదుకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించమంటాడంటే నేడు అని ఒక దినాన్ని దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. మీకు ఈ విషయం అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది కాబట్టి మరలా మీకు చెప్తా విన్నాను. ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో దేవుని వాగ్దానాన్ని వారు నమ్మకపోవడం మూలముగా, వారు విశ్వసించలేకపోవడం మూలముగా, వారి జీవితాలలో వారు చేస్తున్న వారు ఏం చేశారంటే వారి అవిశ్వాసమును, తిరుగుబడ్డ సుఖాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి దేవుడు అన్నాడు ఇక నో ఎంటర్ అన్నాడు. అంతే, ఇక మీకేమాత్రం కూడా ప్రవేశము
విశ్రాంతిలో మీకు ఇక ప్రవేశం లేదని గమనించండి. ఒకసారి దేవుడు ఏది అన్నా కాదు అన్నాడంటే ఇక అది కాదే, ఆయన అవును అన్నాడంటే అది అవునే. ఆ విధంగా దేవుని మాటలు అలాగూ ఇశ్రాయేలు ప్రజల కాలం మొదలుకొని దావీదు కాలం వరకు కూడా అలాగే కొనసాగుతుండగా, దావీదు కాలంలో అతడు దేవుని యందు భయభక్తి కలిగి దేవుని సేవించుచు దేవుని ఆరాధించుచు ముందుకు కొనసాగే వ్యక్తి కనుక దేవుడు అతనికి ప్రత్యక్షపరిచి ఒక అవకాశాన్ని కలిగించాడు. మరలా గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు నేడు అనే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. సరే, ఇప్పటి వరకు ఏది జరిగింది, కానీ నేడు అనే అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నేడు మీరు ఆయన స్వరం వినిడలా, నేడు మీరు ఆయన మాట వినిడలా మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. వారు విన్నారు, హృదయాన్ని కఠినపరుచుకున్నారు కాబట్టి వారికి ప్రవేశం లేకుండా అయిపోయింది. నేడు మీకు అవకాశం ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. కనుక ఈ నేడు అనే దినము ఉంటుండగానే, ఈ అవకాశం ఉంటుండగానే ప్రతి దినము మనము ఒకరినొకరము బుద్ధి చెప్పాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఏం చెప్పాలి మనం? ఇక్కడ గమనించండి, ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకరు మనం పురికొల్పించాలన్నాడు. ఈ స్థలంలో అంటాడు, ఒకరినొకరు మీరు ప్రతిదినం బుద్ధి చెప్పుకోవాలి. గత వారం జ్ఞాపకం చేసాము, సహవాసములో లేకపోతే కలిగే నష్టాలు. తప్పిపోయిన కుమారుడు ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి నా తర నేను అన్ని చేయగలను అని బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి వెళ్ళిపోయాడు? కుటుంబ సహవాసం నుండి బయటికి వెళ్ళాడు. దాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే సంఘము అనే సహవాసం నుండి బయటికి వెళ్ళిపోవడం. బయటికి వెళ్ళిపోయి ఏమనుకున్నాడు? తన ఫీలింగ్ ఏంటంటే ఐ క్యాన్ డూ, నేను చేయగలను. కానీ పౌలు కూడా అంటాడు ఏమని? నేను చేయగలనని. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును అన్నాడు. కానీ సమస్తము చేయగలను అన్నాడే, కానీ నన్ను బలపరచువాని యందు అనే పదం వాడాడు. కానీ అదే తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వస్తే నన్ను బలపరచు కాదు, నేను చేయగలను, నేను మెయింటైన్ చేయగలను, నా డబ్బు నేను సరిగా వాడుకోగలను, దానిని తీసుకెళ్ళి నేను వ్యాపారం చేయగలను, దానిని నేను వ్యాపారం చేసి లాభం తీసుకెళ్ళగలను, నేను నా కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుని ముందుకు కొనసాగగలను అని అనుకున్నాడు. సహవాసం నుండి బయటికి వెళ్ళాడు. తర్వాత క్రైస్తవ సమాజం అందరికీ తెలుసు, అన్ని కోణాల్లో విఫలం, కలిగినదంతా కూడా నష్టపోయాడు. మరలా మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది తిరిగి తండ్రి వద్దకు వచ్చే వరకు కూడా తాను పోగొట్టుకున్నది మరలా పొందుకోవడానికి అవకాశము లేదు. నేను దేని గురించి మాట్లాడుతానంటే, దేవుని సముఖములో సమాజంగా కూడుకోవడం అసలు ఆ విధంగా ఎందుకు జరిగిందో మీకు వివరించి చెప్తాను. చెప్తాను ప్రభు స్తోత్రం చెప్తారు గట్టిగా హల్లెలూయా. అతని జీవితంలో ఆ విధంగా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, అతనికి ఆ విధంగా చేస్తున్నప్పుడు చెప్పేవారు లేరు. డబ్బులైతే తీసుకెళ్ళిపోయాడు, ఆస్తి అయితే పట్టుకొని వెళ్ళిపోయాడు, అతనికి హెచ్చరించేవారు లేరు. తప్పు చేసినప్పుడు గద్దించేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. మీకు అర్థమవుతుందా? బుద్ధి చెప్పేవాడు ఉండవలసిన అవసరం ఎంత ఉన్నదో, గద్దించేవాళ్ళు ఎంత అవసరమే మీకు అర్థమవుతుందా? అందుకంటున్నాడు, తనంతట తాను శ్రమను అనుభవించిన తర్వాత మార్పు చెందాడు. కానీ అది జరగక ముందే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసి వారి ద్వారా ముందుగానే బుద్ధి చెప్తాడు. స్తోత్రం. ముందుగానే వారిని గద్దిస్తాడు, ముందుగానే సరిచేస్తాడు, ముందుగానే ఆలోచన ఇస్తాడు, బాగు చేసుకోమని చెప్తాడు. విన్నవాడు బాగుపడతాడు, విననివాడు వాడు పరిస్థితికి వెళ్తాడు. అందుకే ఆ దినము సమీపించుచున్న కొలది దేవుని వాక్యంలో మరలా మనొద్దాం. ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఒకరినొకరు మీరు ఐచేయాలి, పురికొల్పించాలి, సత్కార్యాలు చేయడానికి, ప్రేమ చూపడానికి పురికొల్పించాలి. ప్రత్యేకంగా ఇప్పుడు మనం చదువుకున్నాం, బుద్ధి చెప్పుకోమన్నాడు. బుద్ధి చెప్పడం అంటే ఏంటి? బుద్ధి చెప్పడం అంటే ఏంటి? దానన్న కూర్చో, అలాగా చేతులు కట్టుకో, చేతులు వేలు పెట్టుకో, నోట్లో వేలు పెట్టుకో, ఏదైనా బుద్ధి చెప్పడం అంటే. బుద్ధి చెప్పడం అనే పదాల్లో అన్ని ఇమిడి ఉంది. అక్కడ గద్దింపు ఉంది, అక్కడ హెచ్చరిక ఉంది, అక్కడ ఆదరణ ఉంది, అక్కడ ప్రోత్సాహం ఉంది, అక్కడ అన్ని ఇమిడి ఉంది.
ప్రభుకు స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకు అసలు ఇలా చేయాలంటే ఆ దినము, మీరు ఎక్కడికి వెళ్ళినా అదే, ఆ దినము సమీపించుచున్నది కనుక బుద్ధి చెప్పాలి. ఈ రోజుల్లో బుద్ధి చెప్తూ వినేవాళ్ళు ఎంతమంది? ఎవరు అసలు వింటున్నారు? రాకడ సమీపిస్తుందని చెప్తుంటే ఎంతమంది వింటున్నారు? ఆయన మార్పు కలుగుతుందా? నిన్న మొన్న జరిగిన సంఘటన మీకు చెప్పనా? విశ్వాసులు మాత్రం ప్రభు దగ్గర అంటే ఈ లోకం నుండి భూలోకంలో నుండి దేవుని రాజ్యాన్ని చేర్చబడడం కాదు, దైవ సేవకులు కూడా చేర్చబడుతున్నారు. దేవుని చేత బలముగా శక్తివంతంగా వాడబడుతున్న అద్భుతాలు, మహత్కారం, సూచక్రియల చేత వాడబడిన దైవజనుడు డాక్టర్ మోరిస్ సెరెల్ అనే దైవజనుడు ప్రభునందు చేర్చబడ్డారు. అతని ద్వారా అనేక సంఘాలు కట్టబడ్డాయి, అతని ద్వారా దేశాలు కదిలింపబడ్డాయి, ప్రభు సంఘాలు తీర్చబడ్డాయి. గత కొన్ని సంవత్సరం నుండి మన పట్టణానికి వచ్చి పరిచయం చేసిన సామిని సుధాకర్ గారు ఫ్రమ్ చెన్నై, ఆయన కూడా ప్రభు సంఘాలు చేర్చబడ్డారు. దైవజనులు, భక్తి పరులు దేశంలో లేకుండా అయిపోతున్నారే, ఎందుకు అనేది గమనిస్తున్నావా? నీకు అసలు భయం లేదా? ఎలా ఉంది పరిస్థితి? ఎంతవరకు నువ్వు జాగ్రత్త కలిగి ఉంటున్నావు? ఎంతవరకు నిన్ను సరిదిద్దుకుంటున్నావు? ఇది ఆటగా ఉన్నదా, పాటగా ఉన్నదా? ప్రభు సన్నిధిలో ఆ దినం సమీపిస్తున్నది కనుక ఇక్కడ కావాల్సింది ఏంటంటే హెచ్చరిక ఇచ్చినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఒకరికొకరు పురికొల్పించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సింగిల్ పాస్టర్. ఎవ్రీ బిలీవర్ షుడ్, ప్రతి ఒక్క విశ్వాసి ఒకరికొకరు పురికొల్పించాలి. దే హ్యావ్ టు ఎగ్జార్ట్ వన్ అనదర్, నాట్ ఓన్లీ ఎ సింగిల్ పాస్టర్. ఒక పాస్టర్ గారు మాత్రం కాదు, విశ్వాసి, ఒక విశ్వాసి మరో విశ్వాసికి చెప్తున్నారంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ అనుకుందాం, నువ్వు గత కాలంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తివి, కానీ ఈరోజు నువ్వు చర్చికి రాలే. కొద్ది కాలం క్రితం ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన వచ్చి నేను చెప్తే నీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. నీవు నాకు చెప్పడం ఏంటే అనుకుంటావు, కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? నీవు నాకు చెప్పడం కాదు, లేఖనం స్పష్టంగా చెప్తుంది ఒకరినొకరు. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చాడనేది ముఖ్యమంది కాదు. నీవు ఆ రోజు రాలేదు కాబట్టి నేను అడిగాడు, ప్రోత్సహించాడు. ఏం బ్రదర్ రాలేదని అడిగాడు, ఏం సిస్టర్ రాలేదని అన్నాడు. ఏంటండి ప్రార్థన చేయలేదని ఆయన అడిగాడు. ఇందులో తప్పేం లేదు, లేఖనం వల్ల చెప్తుంది. దాన్ని నీవు ఎదిరిస్తే ఆ వ్యక్తిని కాదు ఎదిరించేది, ఆ లేఖనాన్ని అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఎదిరించావు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపించినట్టుగా దేవుడు ఆయనకి అనుమతి ఇచ్చాడే, ఆయనని నువ్వు ధిక్కరించావు. అందుకే ఈశ్వరుడు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని అంగీకరించిన వాడు నన్ను అంగీకరించాడు, నన్ను అంగీకరించిన వాడు నా తండ్రిని. కాబట్టి సింపుల్గా దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి అంగీకరించినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు తండ్రి అయిన దేవుని అంగీకరించినాడు. దేవుని స్తోత్రం. ఈనాడు ఈ సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. ఓకే, సో ఒకరికొకరు మనం బుద్ధి చెప్పుకోవాలి, ప్రేమ చూపుటతోనూ సత్కార్యములు చేయటానికి. టైం సరిపోవట్లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. వినండి, ఈ ప్రేమ అనేది రెండు రకాలుగా ఉంది. ప్రేమలో అనేక రకాలు ఉన్నా, నేను రెండు రకాలుగా చెప్తాను. మొదటిది, ఒకటి క్రియలు లేని ప్రేమ, రెండోది క్రియలతో కూడిన ప్రేమ. ఇందులో దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవుడు కోరుకున్నదేంటి? క్రియలతో కూడిన ప్రేమ. ప్రభు స్తోత్రం చెప్తారా? క్రియలతో కూడిన ప్రేమ. ఈ ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రేమ కలిగి జీవించాలని సంఘములో విశ్వాసులకు మనం ఒకరికొకరు మనం పురికొల్పించాలి. యాకోబు పత్రికలో మాట్లాడతాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఏమనంటే, నీ సహోదరుడు ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టకుండా, చూడండి నా వైపు, నీ సహోదరుడు ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టకుండా, బాగున్నారా? ఓకే సర్లే, పర్వాలేదు, మీకోసం ఏం చేస్తాను నేను చెప్పాలి, ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేయ, అంత కడుపు నిండుతా.
నీ సహోదరుడు చలితో ఉంటే అతని కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వకుండా, నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో ఉన్న మాటలే లేఖనాలే చెప్తున్నాను మీకు. ఇది వింటే జ్ఞానం తెచ్చుకోవాలని. ఏ ప్రేమ ఇది? ఆకలితో ఉంటే ఆహారం ఇవ్వకుండా మధురంగా మాట్లాడుతున్నా. చలితో ఉంటే కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వకుండా ప్రేమతో కూడిన మాట్లాడుతున్నారే. ఇది ఏం ప్రేమ? క్రియలు లేని ప్రేమ, డెడ్, మృతమైనది. నీ ప్రేమ ఎలా ఉందో ఒకసారి చూపించు, పరీక్షించుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆ ప్రేమ చూపడానికి, మీకు విషయం తెలుసా, ప్రేమ చూపడం అన్న వెంటనే బ్రదర్ బాగున్నారా, క్రైస్తవులండి వచ్చింది, అంతవరకే కాదండి ప్రేమ అంటే. క్రియలు రావాలి. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో మన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులందరూ కూడా ఒకరి పట్ల ఒకరు క్రియలతో కూడిన ప్రేమ కనుపరచాలని ఉద్దేశము కలిగి ఆ విధంగా కొన్ని సంఘాలు చేయటం మూలముగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనం. 10వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువునందు మీరు చేసి చూపిన ప్రేమను, ఎవరికి? పరిశుద్ధులకు మీరు చూపిన ప్రేమను దేవుడు మరచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. అంటే ఏ ప్రేమ అది? గమనించండి, ఆ ప్రేమ క్రియలతో కూడిన ప్రేమ. పరిశుద్ధులకు మీరు చూపిన ప్రేమ అన్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని సంఘాలలో విశ్వాసులు కనీసం పలకరింపు కూడా ఉండదు. చాలా బాధకరమైన విషయం. పలకరింపు కూడా లేదు. కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, పలకరింపు కాదు, అసలు మీరు ప్రేమ చూపాలి అన్నాడు. ఏ ప్రేమ? క్రియలతో కూడిన ప్రేమ. స్తోత్రం. ఒకరి సుఖ దుఃఖాలలో కానీ మనం తోడుగా ఉండకపోతే, ఒకరి దుఃఖంలో మనం నిలబడి వారిని ధైర్యపరచకపోతే అది ఏం ప్రేమ అంట? అసలు ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడంట? తండ్రి కుమారుడు గురించి మాట్లాడుతూ, తన కుమారుడిని ప్రేమించేవాడు వాడిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రేమ అన్న వెంటనే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఆదరణ ఉంటుంది, అందులో గద్దింపు ఉంటుంది. ప్రేమ ఒకవైపునే చాలా మంది అర్థం చేసుకున్నారు. ఏంటి? ప్రేమ అన్న వెంటనే అతను ఏం చేసినా పర్వాలేదు, అతన్ని క్షమించేసి అతనికి జస్ట్ ఆదరించి ఓదార్చి తీసుకెళ్లడమే ప్రేమ అనుకుంటున్నారు. యువర్ 100% రాంగ్. కాదు, అది కేవలం ప్రేమలో సగం మాత్రమే. కానీ గద్దించుట కూడా అందులో ఉంది, హెచ్చరించుట కూడా అక్కడ ఉంది, శిక్షించుట కూడా అక్కడ ఉంది. మీకు అవసరమైతే పర్సనల్గా నా దగ్గరికి వస్తే నేను బైబిల్ నుండి లేఖనాలను చూపిస్తాను. లేక మీరు చదివి ఉన్న వాళ్ళైతే ఇంతకు ముందు బైబిల్ కానీ చదివి ఉంటే నేను చెప్పిందంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలో సాక్ష్యం ఇస్తాడు, అవును నిజము అని. ఓకే, ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సో మీరు పరిశుద్ధులకు చూపిన ప్రేమను దేవుడు మరచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు అంటే వారికి అన్ని విధాలుగా వారు సహాయము చేశాడని అర్థం. వారి బాధల్లో ఆదరించాడని అర్థం. వారి కొరతల్లో వారి అవసరాలు తీర్చారని అర్థం. దేవునికి స్తోత్రం. అందుకే కదా కొరింథీ పట్టణంలో మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు మాటి మాటికి పౌలుకు వారు సహాయము చేశారు. ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల కార్యములో చదువుకుంటే అపొస్తలుల 13వ అధ్యాయంలో కొంతమంది దేవుని సేవకులు ప్రవక్తలు ఒక స్థలంలో కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసముండి ప్రార్థన చేస్తుండగా యెరూషలేములో కరువు వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా, ఆసియాలో ఉన్న సంఘంలో ఉన్నవారు కొంతమంది ఏం చేశారంటే, వారు నిజానికి అన్యులలో నుండి ప్రభువుకు నమ్ముకున్నవారు, యూదులు, దేవుని ఎరిగిన ప్రజలు. ఇక్కడ యెరూషలేములో యూదులు ఉన్నారు. పిల్లరా, యెరూషలేములో ఉన్న సంఘమునకు
అన్యుల సంఘం ఏం చేస్తారంటే వార్త విన్న వెంటనే కరువు వస్తుందని వార్త విన్న వెంటనే అక్కడ వారు కొంత సొమ్మును పోగు చేసి కొంత వస్తువును అవసరమైన వస్తువును పోగు చేసి పౌలు చేతను శీల చేతను వారిని యెరూషలేములోనికి పంపించారని బైబిల్లో ఉంది. చదివారు ఈ మాట ఎప్పుడైనా? ఓకే, హలో, స్తోత్రం, హల్లెలూయా. చదవకపోతే మీకు ఒకవేళ తెలియదు అంటే మళ్ళీ అపొస్తలుల కార్యం అంతా చదవండి. మళ్ళీ అధ్యాయం నేను చెప్పను, మొత్తం ఆ అపొస్తలుల కార్యం అంతా చదివితే అందులో ఉంది ఈ మాట. ఇప్పుడు ప్రభు వాక్యం ఏమంటుందంటే, మీరు చూపిన ప్రేమను దేవుడు మరిచిపోవడానికి ఆయన అన్యస్తుడు కాడు. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, మన క్రియల ద్వారా ఎవరికి ఏ అవసరతలు ఉన్నారు, ఎవరు బలహీనతలు ఉన్నారు, ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు పడిపోయిన స్థితిలో ఉన్నారు, ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, ఎవరు తప్పిపోయిన స్థితిలో ఉన్నారో ఆ స్థితిని చూచి మనము ఒకరినొకరము ప్రోత్సహించాలి, ఒకరికొకరు మనం గద్దించాలి, ఒకరినొకరు మనం హెచ్చరించాలి, ఒకరినొకరు మనం ఆదరించాలి. ప్రభుకు స్తోత్రం. అలాగే వారి అవసరతలో కూడా మనం పాలిభాగస్తులు అవ్వాలి. అప్పుడు ప్రభు వాక్యం ఏమంటుందంటే అది క్రియలతో కూడిన ప్రేమ. స్తోత్రం. ఈ ప్రేమ యందు మొన్న చేశానండి నేనండి అప్పుడండి ఇప్పుడు అప్పుడండి ఉంటున్నారు అందరూ. నేనండి అప్పుడండి ఇప్పుడు నేను అప్పుడండి. ఇక్కడ అప్పుడు గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు నేను గమనించాను. అప్పుడు గురించి మాట్లాడట్లేదు, అప్పుడు చేసావు, ప్రైజ్ గాడ్ ఫర్ దట్, దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రం కాదు, ఇక్కడ ఏమంటే ఆ దినము సమీపించుచున్నది కనుక మీరు మరీ ఎక్కువగా, ఇప్పుడు చేయమంటున్నాడు అప్పుడు చేయమన్నాడా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చేయాలి, ఇప్పటి కాలంలో మనం చేయాలి. ప్రేమ ఒకటే నిన్ను దేవుని రాజ్యంలోనికి నేరుగా, ఇంకా చెప్పాలా, సులువుగా తీసుకెళ్ళగలవు. స్తోత్రం. కష్టంగా కాదు, సులువుగా నిన్ను దేవుని రాజ్యంలో తీసుకెళ్ళగలిగింది ప్రేమ ఒక్కటే. భూలోకంలో ఎన్ని ఉన్నా అవన్నీ కూడా గతించిపోతుంది, కానీ ప్రేమ ఒక్కటి మాత్రము నిలిచి ఉంటుంది కనుక, ప్రేమ మాత్రం శాశ్వతమైనది కనుక నువ్వు ప్రేమ కలిగి జీవించినప్పుడు, అనగా క్రియలతో కూడిన ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డ ఆ ప్రేమ నేను సులువుగా ప్రభు రాజ్యంలోనికి, ఇంకొక స్థలంలో అంటాడు బహుగా అంటాడు, బహుగా ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి నీకు త్రోవ తెరవబడతాడు, తలుపులు తెరవబడతాడు, సమృద్ధిగా, ఎస్, సమృద్ధిగా ప్రవేశించడం. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, లోకంలో రకరకాల ఆటంకాలు వస్తాయి, ఆ ఆటంకాలన్నీ కూడా అధిగమించి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి ఏకైక ఆయుధం చెప్పాలందరూ ప్రేమ ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. సో పిల్లలు జాగ్రత్త వినాలి, వస్తువులు ఎవరు తేయాలి, ఎవరి పని వాళ్ళది, ఓకే, చేసుకోవడం మంచిదే, కానీ ఒకరికొకరు మనం ఏం చేయాలి, సహాయము చేయాలంట. ఇది నాది, నీదే, ఎవరు కాదన్నారు, నీది కాదని ఎవరు అన్నారు, నీదే, కానీ ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, సహాయము చేసే స్వభావం కొందరికి ఉంటుంది, అందరికి ఉండటం లేదు. కానీ ప్రపంచాన్ని గురించి కాదు మనం మాట్లాడేది, సంఘ బిడ్డలలో అందరికీ ఉండాలి. స్తోత్రం. ప్రార్థన చేయడం అన్నది ఎలాగైతే అందరికీ ఒకే రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలో, సహాయం చేసే స్వభావం కూడా అందరూ కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అగైన్ దేవుని యొక్క వాక్యంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఉన్న వారంతా కూడా ఈ లేఖనాలు చూడాలని కోరుకున్న మనం చేస్తాం. స్తోత్రం. గలతీ 5:6. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి అందేమీ లేదు, పొందకపోవడం అందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. దేవుని స్తోత్రం. సున్నతి పొందుకున్నాం, సున్నతి పొందుకోలేదు, ఇందులో అసలు ఏమీ లేదన్నాడు, కానీ ఏం జరగాలంట, ప్రేమ వలన కార్యసాధకము అంటే ప్రేమతో కూడిన క్రియ, లేదా క్రియలతో కూడిన ప్రేమ కలిగి ఉండడమే
ప్రయోజనకరము. స్తోత్రం. గలతీ 6:9-10. మనము మేలు చేయుటందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. ఏంటి మేలు చేయడం? మేలు అని చెప్పుటలో మాటకి అర్థం ఏంటి? సహాయము చేయడం, అంతే. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అండ్ దెన్ పరిశుద్ధ లేఖన భాగంలో అదే 13వ వచనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండవలని. దేవుని స్తోత్రం. ప్రేమ కలిగి ఉండడానికంటే ఒకరికొకరు దాసులుగా ఉన్న ఆ స్టేజ్లో నీకు రావాలని ప్రభు కోరుకోండి. ఎందుకు చేయాలని మనం జ్ఞాపకం చేసిన మరలా ఆ దినము సమీపిస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా అటువంటి క్రియలు చేయాలని దేవుని వాక్యం అని జ్ఞాపకం చేస్తుంది. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పు 1వ అధ్యాయం 9-10 వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానములతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములో నిండి కొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు ఈ అంశంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ అంశంలో ప్రతి సత్కార్యములో సంఘమంతుడు కూడా తెలివితో కూడిన ప్రేమ కలిగి సకల విధమైన అనుభవ జ్ఞానంలోనికి వారు రావాలని వారి నిమిత్తం మనం ప్రార్థన చేశాడు. అంత మాత్రం కాదు, ఇప్పటి కాలంలో నేటి దినంలో సంఘము కొరకు ఈ ప్రార్థన అవసరం ఉన్నది.